రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు అఫిడవిట్ రూపంలో కేసీఆర్ అక్కడ కమిషన్ ముందు ఉంచారు. మరోపక్క హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కేసీఆర్ను జస్టిస్ పీసీఆర్ ఘోష్ ప్రశ్నించారు. దాదాపు 50 నిమిషాల పాటు కేసీఆర్ని ప్రశ్నించారు. కేసీఆర్ ఏం సమాధానం చెప్పారు, జస్టిస్ పీసీ ఘోష్కు ఏం సమాధానం చెప్పారు, కాళేశ్వరం విషయంలో అంటే రీ ఇంజనీరింగ్, అలాగే ఆనకట్ల నిర్మాణం, ఒప్పందాలు, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటి నిల్వలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్కు ఎలాంటి వివరణ ఇచ్చారు, ఆయన్ని ఏ విధంగా ప్రశ్నలు సంధించారు, రకరకాలైనటువంటి అంశాలు ఈరోజు అంటే వెల్లడించబోతున్నారు. మరోపక్క దాదాపు 50 నిమిషాల పాటు ఆయన ఉదయం 9:30కు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వచ్చారు. దాదాపు 11 గంటలకు ఆయన ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు జస్టిస్ పీసీ ఘోష్ ఆయన్ని విచారించారు. ఎలాంటి ప్రశ్నలు సంధించారు తదితర అంశాల గురించి మా కరస్పాండెంట్ చందు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చందు, 9:30 గంటలకు ఎర్రవల్లి గ్రామం నుంచి బయలుదేరిన కేసీఆర్ కరెక్ట్గా 11 గంటలకు ఏపీఆర్కే భవన్కి చేరుకున్నారు. చేరుకున్న పైకి వెళ్ళారు. 11:30కు విచారణ ప్రారంభమైంది. మొదట బహిరంగ విచారణ అన్నప్పటికీ కూడా కేసీఆర్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన వెంటనే కమిషన్ విచారించింది. బహిరంగ విచారణ నుంచి అందరినీ కూడా బయటికి కమిషన్ పంపించేసింది. అందరి ముందు కూడా విచారణకు కేసీఆర్ వస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఒకసారి కమిషన్ గదిలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్, అదే కేసీఆర్ తో పాటు కమిషన్ సెక్రటరీ మురళీధరరావు మాత్రమే ఉన్నారు. మరో స్టెనోగ్రాఫర్, నోడల్ అధికారులు సైతం బయటికి కమిషన్ పంపించేసింది. ముఖ్యంగా బీఆర్కే భవన్ లో విచారణకు హాజరైన రెండో సీఎం గా మాజీ సీఎం కేసీఆర్ మాజీ సీఎంగా కేసీఆర్ ఉన్నారు. ముఖ్యంగా గతంలో బీఆర్కే భవన్ లో విచారణకు ఎన్టీ రామారావు కూడా హాజరయ్యారు. జస్టిస్ శ్రీరాములు కమిషన్ ముందు ఎన్టీ రామారావు హాజరయ్యారు. మల్లెల బాబ్జీ హత్యాయత్నం కేసులో ఎన్టీఆర్ ఆనాడు విచారణ ఎదుర్కొంటే, నేడు కాళేశ్వరం కమిషన్ విషయంలో మాజీ సీఎం గా కేసీఆర్ విచారణ ఎదుర్కొన్నారు. మొత్తంగా చూసినట్టు 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. విచారణలో అన్ని అంశాలను కూడా కమిషన్ అన్ని అంశాలను కూడా సమాధానాలు కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించి 9 నుంచి మేడిగడ్డ వద్ద ఎందుకు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు చూసినట్టయితే కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, దాని ద్వారా నిధులు ఎలా సేకరించారు అనే అంశం పైన అడిగారు. అదేవిధంగా అన్నారం సింగిల్ బ్యారేజీలకు సంబంధించి డిజైన్ ఎందుకు మార్చారు, బ్యారేజీలకు సంబంధించి నిల్వ సామర్థ్యం ఏంటో అసలు ఎలా ముందు డిసైడ్ చేశారు అనే అంశాలపైన ప్రధానంగా కేసీఆర్ చర్చించడం తెలుసు. దానన్నింటినీ కూడా డాక్యుమెంట్లు ఆధారాలతో అన్ని కమిషన్కు ఆయన వివరించినట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా 1-to-1 జరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా వివరాలు అయితే బయటకు రాలేదు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కూడా మీడియాతో ఫిక్స్డ్ గా మాట్లాడే అవకాశం ఉంది. అందులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఇప్పటికే ఈటెల రాజేందర్, అదేవిధంగా హరీష్ రావు విచారణ ఎదుర్కొన్న తర్వాత ఈరోజు కేసీఆర్ కూడా విచారణకు హాజరై ఇప్పుడే వెళ్లిపోయారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటికే 400 పేజీల నివేదిక కమిషన్ సిద్ధం చేసి గతంలోనే రాజకీయ నాయకులను మళ్లీ పిలవడంతో మళ్లీ విచారణ కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసిన తర్వాత కమిషన్ సంబంధించిన రిపోర్టు ప్రభుత్వానికి కూడా పీసీ ఘోష్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసినట్లయితే ఉదయం నుంచి హైదరాబాద్ అయితే మనకు కనిపించింది. ఎందుకంటే కేసీఆర్ విచారణకు రావడం మాత్రం తొలిసారి కావడంతో మొత్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ కు వచ్చారు. ఉదయం నుంచి కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేసి కూడా జై కేసీఆర్ అని నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోసారి కూడా ఇక్కడికి చేరుకున్నాడు. పార్టీ ముఖ్య నేతలు అంటే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా బీఆర్కే భవన్ వద్దే ఇప్పటి వరకు ఉన్నారు. అది ముఖ్యంగా కడిగిన ముత్యంలో తమ నేత బయటకు వస్తాడు. కేసీఆర్ ఎలాంటి అవినీతి చేయలేదు అనేటువంటి అంశాలను ప్రధానంగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకొచ్చారు. కేసీఆర్ విచారణ చూసినంత మాత్రాన ఆయన హుందాతనం తగ్గదు అనేటువంటి అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చిన పరిస్థితి. మరి కాసేపట్లో ఈ అన్ని అంశాలపై కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా ఈ అన్ని అంశాలపై మాట్లాడబోతున్నారు. రైట్ చందు, అంటే ఈ రోజు కేసీఆర్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు చర్చించారు. అంటే ఎలాంటి అంటే ఒక పక్క ఎప్పుడు కూడా కేసీఆర్ని ఒక బూచిలాగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రకరకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. అసలు వాస్తవం ఏంటో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు
హాజరై చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ వచ్చారా? గతంలో 5వ తారీఖున ఆయన జస్టిస్ పిసి ఘోష్ ముందు విచారణకు హాజరవ్వాల్సింది, కానీ అనారోగ్య కారణాల వల్ల లేకపోతే పరిస్థితులకు అనుకూలంగా ఆయన అయితే 11వ తారీఖు ఈరోజు హాజరవ్వడం జరిగింది. మొత్తానికంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక విధంగా వాస్తవాలన్నీ కూడా ఆ ఘోష్ కమిషన్ ముందు వెల్లడించే ఉద్దేశంతోనే ఈరోజు హాజరయ్యారనుకోవచ్చా? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ లో ఎలాంటి అవినీతి కానీ ఆస్కారం లేదంటేనే వాళ్ళు చెప్పుకొస్తున్నారు. కానీ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు విపక్షాలు ముఖ్యంగా ఎంపీ బండి సంజయ్ లాంటి నేతలు కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసినట్టుగా ఇప్పుడు కమిషన్ వేసినాక కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోరు, కేసీఆర్ ఎందుకు జైలు పంపరు అంటూ కూడా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తున్న క్రమంలోనే ఖచ్చితంగా మొదటగా కాళేశ్వరం కమిషన్ మందరు ఇంజనీర్లతో పాటు ఏజెన్సీలన్నింటినీ విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో దాదాపు 113 మంది విచారించిన తర్వాత 400 పేజీల నివేదికను కూడా నివేదిక సిద్ధం చేసింది. కానీ ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వానికి విమర్శలు ఎక్కువ వస్తున్న క్రమంలో రాజకీయ నాయకులకు కూడా నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ముగ్గురు నేతలు అంటే ఈటెల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు, కేసీఆర్ ను కూడా పిలిచారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరు కావాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గతంలో విద్యుత్ కమిషన్ కూడా నోటీసులు పంపించింది కేసీఆర్ హాజరు కావాలని చెప్పి, కానీ అప్పుడు మాత్రం ఆయన హాజరు కాలేదు. అప్పుడు తన లేఖ ద్వారా మాత్రమే అభిప్రాయాలను ఆ కమిషన్ కు విద్యుత్ కమిషన్ కు పంపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల నీటిని ఎందుకు సముద్రంలో వృధా పోకుండా ఖచ్చితంగా రైతులకు అందించే మేలు జరుగుతున్న ఉద్దేశంతోనే ప్రాజెక్టు రూపకల్పన కేసీఆర్ కాబట్టి దీనిపై తప్పుడు ప్రచారం జరుగుతుంది. తప్పుడు ప్రచారం తీసుకోవాలంటే ఖచ్చితంగా కమిషన్ ముందుకు రావాలి, ఆధారాలన్నీ కమిషన్ అందించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈరోజు వచ్చారు. అంటే అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేయాలని కూడా భావించారు. అందులో భాగంగానే కమిషన్ ముందు హాజరై తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు అన్ని అందించారు. గతంలో కాళేశ్వరం కమిషన్ సంబంధించి సబ్ కమిటీ వేసింటారు. సబ్ కమిటీకి సంబంధించినటువంటి తీర్మానాలు కావచ్చు, క్యాబినెట్ తీర్మానం కావచ్చు, అదేవిధంగా బ్యారేజీలకు సంబంధించిన కుందిల అన్నారం బ్యారేజీలు ఎందుకు డిజైన్ మార్చాల్సి వచ్చిందనే అంశం పైన కూడా కేసీఆర్ సావధానంగా కమిషన్ కు వివరించినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చందు.